హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కావ్యని వాళ్ళ బావ కాఫీ షాప్కి అయితే తీసుకొస్తాడు. అక్కడ అంతా కూడా ఫుల్ వ్యాలంటైన్స్ డే డెకరేట్తో చాలా బాగుంటుంది. అది చూసిన కావ్య, బావా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, అసలు ఇక్కడికి ఎందుకు బావా అని అడగడంతో, కావ్య కాసేపు సైలెంట్గా ఉండు, నువ్వు నా వైపే చూడు, నేను ఎటు చూడమంటే అటే చూడు, నువ్వు డైరెక్ట్గా చూడకు అని చెప్పి ఇక వాళ్ళ బావ మాట్లాడుతున్న మాటలకి కావ్యకి ఏమీ అర్థం కాక, బావా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు బావ క్యారెక్టర్లో బాగా లీలమైపోయినట్టున్నావు అని అంటుంటే, అబ్బా బుజ్జి, మీ ఆయన అలాగే శ్వేత మనల్ని ఫాలో చేస్తూ ఇక్కడికి వచ్చారు, అందుకే అటు ఇటు చూడొద్దు అంటున్నాను అని చెప్పడంతో ఇక కావ్య వెంటనే, ఏంటి బావా ఇక్కడికి తీసుకొచ్చావు, ఇక్కడ ఏదో సర్ప్రైజ్ అంటున్నావు అని చెప్పి కావ్య చాలా ప్రేమగా వాళ్ళ బావతో మాట్లాడుతుంది. ఇక వాళ్ళ బావ అయితే, సర్ప్రైజ్ అని చెప్పాను కదా బుజ్జి, కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి వాళ్ళ బావ అయితే ఇంకా వెయిటర్కి కేకు, ఫ్లవర్ బుకే అలాగే చాక్లెట్స్ తీసుకురమ్మని పంపిస్తాడు. ఇక వెయిటర్ని రాజ్ కూడా పిలిచి తాను కూడా డబ్బులు ఇచ్చి వాడేం చెప్పాడో చెప్పు అని అడగడంతో ఇక వెయిటర్ అయితే తను చెప్పినవన్నీ చెప్తాడు. చూసావుగా శ్వేత, వీడు నా కళావతిని నా నుంచి దూరం చేయడానికి ఎంత పెద్ద ప్లాన్ చేశాడో, ఖచ్చితంగా వీడు ఆ కేక్లో ఏదో మత్తు మందే కలుపుతున్నాడు, అది కళావతికి పెట్టి కళావతిని నా నుంచి శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నాడు అని అంటూ ఉంటే ఇంకా వెంటనే శ్వేత అయితే, రాజ్ ఏం మాట్లాడుతున్నావు, నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఒక ఎండివి అన్న సంగతి మర్చిపోతున్నావు అని అంటుంటే, ఏంటి శ్వేత, నేను ఎండీనైతే నాకు మనసు లేదా, ఆ మనసులో మనిషి లేరా అని అంటూ ఉంటే, రాజ్ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు, నువ్వు కావ్యని వద్దనుకుంటున్నావు, తనని వదిలేయాలి అనుకుంటున్నావు, మరి ఇప్పుడేంటి కొత్తగా నా కళావతిని నా నుంచి దూరం చేసేస్తున్నాడు, అలాగే ఎండీలకి మనసు ఉండదా అంటున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని అడగడంతో, చూడు శ్వేత, నేను చాలా క్లారిటీగానే ఉన్నాను, నువ్వే అస్సలు క్లారిటీగా లేవు, అందుకే నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదు, నీకు చెప్పినా అర్థం కాదులే, వదిలేసే అని చెప్పి ఇక రాజైతే అక్కడి నుంచి తొంగి చూస్తాడు. ఇక వెయిటర్ అనుకున్నట్లుగానే అక్కడికి కేక్ని, ఫ్లవర్ బుకేని అలాగే కొన్ని చాక్లెట్స్ని తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఇక అతనైతే, సార్ ఈరోజు లవర్స్కి స్పెషల్గా ఒక కాఫీ తయారవుతుంది, ఆ కాఫీ కూడా మీకు ఇస్తాను సార్, కానీ సింగిల్ కప్పులోనే తాగాల్సి ఉంటుంది అని చెప్పి ఇక వెయిటర్ వచ్చి వాళ్ళకి చెప్తుంటే ఆ మాటలు విన్న రాజ్కి మరింత కోపం వస్తుంది. చూసావుగా ఈరోజు స్పెషల్ కాఫీ అంట, అది కూడా లవ్వర్స్ కంట, దానికి చూడు వాడు ఎలా తల ఊపుతున్నాడు, ఇదిగో ఈ తింగర్ది వాడు తల ఊపుతుంటే నవ్వుతూ ఊరుకుంటుంది, వాడు ఖచ్చితంగా కళావతిని ఏదో చేస్తాడు, వాడి కుట్రని కళావతికి తెలిసేలా చేయాలి అని చెప్పి రాజ్ అయితే ఇక వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు. ఇంతలో వెయిటర్, సార్ మీకేమన్నా కావాలా సార్ అని అనడంతో, నాకేం వద్దు, నువ్వెలా అని చెప్పి అతన్ని కసురుకుంటాడు. ఏంటన్నయ్యా ఇలా వచ్చారు, మీరు మమ్మల్ని ఫాలో చేస్తున్నారా ఏంటి అని అడగడంతో, మేమేం మిమ్మల్ని ఫాలో చేయట్లా, ఇదిగో నా ఫ్రెండ్ నేను కూడా కాఫీ షాప్కి వచ్చాం, అనుకోకుండా మీరు కనిపిస్తే ఇక్కడికి వచ్చాను, అంతే, ఏంటి సెటప్ అని అడగడంతో ఇక కావ్య బావైతే రాజ్తో, అన్నయ్య ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా అన్నయ్య, మన బుజ్జికి వ్యాలంటైన్స్ డే విష్ చేద్దామని అని అనడంతో, రే తమ్ముడన్నయ్య, వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు అని అర్థమవుతుందిగా, ఈరోజు ప్రేమికులు ఒకరికొకరు వాళ్ళ ప్రేమని ఇచ్చిపుచ్చుకునే రోజు, మరి నా భార్యతో నీకేంట్రా ఇక్కడ పని అని అడగడంతో, ఊరుకో అన్నయ్య, నీ భార్య ఏంటి నా మరదలేంటి, బుజ్జి చిన్నప్పటి నుంచి నాకు అన్నీ తనే, నాకేం కావాలన్నా బుజ్జి ఇట్టే చూసుకునేది, అలాగే ఇచ్చేసేది, ఏ రోజు కూడా బుజ్జి నన్ను బాధ పెట్టలేదు, మరి ఇప్పుడు బుజ్జి బాధలు పడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా, నాకంతా తెలిసిపోయిందన్నయ్య అని అనడంతో, ఏంటి వీడంతా తెలిసిపోయిందంటున్నాడు, వీడికేం తెలిసింది, ఏయ్ కళావతి, వాడికేం తెలిసిందే, ఎందుకు వాడు అలా మాట్లాడుతున్నాడు,
చెప్పేసావా మన ఇద్దరి మధ్యలో మాట్లాడుకున్న మాటలన్నీ అని అంటుంటే, నేను ఏమీ మీ టైపు కాదు, లోపలొకటి బయటొకటి చెప్పుకోవడానికి. వద్దు అంటే నా ప్రాణం పోయినా చెప్పను. అయినా మా బావేమన్నా పిచ్చోడనుకుంటున్నారా ఏంటి అంత తెలియకపోవడానికి? బావకి అన్నీ తెలుసు అని అనడంతో ఇక వెంటనే, ఏంటన్నయ్యా ఆ గుసగుసలు? బుజ్జి నువ్వన్నా చెప్పు బుజ్జి, ఎందుకు అన్నయ్య అంత సీరియస్ అయిపోతున్నాడు? ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, మరి మనకి ఎవరి మీద ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఆ ఇష్టాన్ని తెలిసేలా చేయాలి కదా బుజ్జి, అందుకే కదా మనం ఇక్కడికి వచ్చాం అని చెప్పడంతో, రే ఏం మాట్లాడుతున్నావు? ఛీ ఆపు, నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా ఇరిటేట్గా ఉంది అని అంటుంటే, ఏంటన్నయ్య నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నావా అని అడగడంతో, లేదు నేను అబ్రాడ్లో చదువుకున్నాను, నాది చాలా బ్రాడ్ మైండ్, నేనెందుకు జెలస్ ఫీల్ అవుతాను? నువ్వే అనవసరంగా ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. కలవతి ఆఫీస్లో మీటింగ్ ఉంది, బయలుదేరు అని అనడంతో, అదేంటండి ఈరోజు నేను లీవ్ అని చెప్పాను కదా, అత్తయ్య గారు కూడా మీకు చెప్పారు కదా, మరి ఇప్పుడు నన్ను ఆఫీస్లో మీటింగ్ అంటారేంటి? అయినా ఆఫీస్లో మీటింగ్ వదిలేసి ఇలా రెస్టారెంట్లకు తిరుగుతున్నారేంటండి అని కావ్య ఏమీ తెలియనట్టు అడగడంతో, ఇక రాజైతే, అదేం లేదు, మీటింగ్ క్యాన్సిల్ అయింది, అందుకే శ్వేతను తీసుకొని కాఫీ తాగుదామని వచ్చాను అని మళ్ళీ తడబడుతూ ఇంకొక మాట చెప్తుంటాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇంటి దగ్గర ధాన్యలక్ష్మి అయితే ఇక అపర్ణకి లేనిపోని అనుమానాలతో కావ్యని నిందిస్తూ ఉంటుంది. అపర్ణ మాత్రం అస్సలు ఊరుకోదు. చూడు ధాన్యలక్ష్మి, నా కోడలు ఎట్లాంటిదో నాకు బాగా తెలుసు, మీరు మరీ ఎక్కువ ఆలోచించి మీ బుర్ర పాడు చేసుకోమకండి అని చెప్పడంతో ఆ మాటలకి రుద్రాణి అయితే, అవునవును మంచోళ్ళు అంటూనే నెత్తికెక్కించుకుంటున్నావు, ఇలాంటోళ్ళే రేపొద్దున కొంపలు ముంచుతారు అని చెప్పి ఇక రుద్రాణి అయితే అపర్ణకి ఇంకొక మాట అంటుంది. రుద్రాణి మాటలకి అపర్ణ అయితే, చూడు రుద్రాణి, నువ్వు నీ కొడుకు కలిసి చేసిన పనులకి మీ కోడలతో తింటున్నవి సరిపోవట్లేదా? మళ్ళీ నా దగ్గరికి వస్తున్నావు? అమ్మ స్వప్న అని పిలుస్తుంటే, స్వప్న ఎందుకు లేవదినా, నేనే లోపలికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక తను లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే అనామిక చెప్పినట్లుగా ఇక కళ్యాణ్ అయితే ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ అయినా తన చేతుల మీదుగా సక్సెస్ అవ్వాలి, అనామిక దగ్గర పెద్ద పేరు సంపాదించాలి అన్నట్టుగా తెగ ఫీల్ అయిపోయి మీటింగ్కి వచ్చిన వాళ్ళతో ఇంకా కళ్యాణే డీల్ ఓకే చేస్తాడు. ఆ డీల్ని కూడా తానే చెయ్యాలి అని చెప్పి ఇక గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు. రాజ్ ఇక్కడ కావ్య పనిలో పడి ఆఫీస్లో వర్క్లన్నీ పట్టించుకోవడం మానేసేసరికి వాటిని కళ్యాణ్ హ్యాండ్ వర్క్ చేసుకుంటాడు. ఇక అలాగే కళ్యాణ్ అయితే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డిజైన్స్ని ఆ డిజైనర్స్కి చెప్తాడు. అలాగే వాళ్ళు కూడా కొన్ని డిజైన్స్ని రెడీ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇక కనకం ఇంట్లో అయితే అప్పుకి ఆ ఎస్ఐ రిటైర్ అయిన ఎస్ఐ ఇచ్చిన ఐటమ్స్ని చూసుకుంటూ, అమ్మా ఎస్ఐ గారు ఎంత మంచివారు కదమ్మా, చూడు మా గురించి నాకు ఎన్ని వస్తువులు ఇచ్చారు అని చెప్పడంతో, ఒసై నువ్వు ముందు ఎలా కానిస్టేబుల్ అవ్వాలో దాని గురించి ఆలోచించు, నువ్వే కదా కానిస్టేబుల్ అయిన తర్వాత ఎస్ఐ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నావు, మరి ఇంకా ఇలాగే ఉంటావేంటే, త్వరగా ఏం చేయాలో అది చెయ్యి అని చెప్పడంతో, అమ్మా ఆల్రెడీ మా గురూజీ నా అప్లికేషన్ని సబ్మిట్ చేసేశాడు, పైగా మా గురూజీ రిటైర్డు ఎస్ఐ కాబట్టి నాకు జాబ్ వచ్చే అవకాశాలు 99% ఉన్నాయి అని చెప్పి ఇక అప్పు చెబుతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే రాజ్ అలాగే ఇంకా కావ్య వాళ్ళ బావ ఇద్దరు కూడా ఒకరికొకరు వాదించుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి సీతారామయ్య ఇంద్రాదేవి వచ్చేస్తారు. ఇక కావ్య బావైతే, రండి తాతయ్య, రండి బామ్మగారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను, ఈరోజు మీ ప్రేమకి గుర్తుగా మీకు నేనిచ్చే సర్ప్రైజ్ అని చెప్పడంతో ఇక సీతారామయ్య అయితే ఇంద్రాదేవి చూస్తూ, చిట్టి చూసావుగా కొత్తగా వచ్చిన అమెరికా మనవడు నా కోసం ఎన్ని ఏర్పాట్లు చేశాడో అని చెప్పడంతో, ఈ వయసులో కూడా ఏంటి బావా ఈ చిలిపి పనులు, ఇలాంటివి ఇంకానా అని అంటుంటే, చూడు చిట్టి, నిన్ను అందరిలాగా పెద్దలు తెచ్చిన సంబంధంలో చేసుకోలేదు, చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, మన ఇద్దరిది ఎప్పటికీ కూడా ప్రేమ పెళ్ళే,
నేను నిన్ను ఎప్పుడు ఇలానే ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పి సీతారామయ్య అయితే ఇక ఇంద్రాదేవితో తన ప్రేమ గురించి చెబుతూ ఉంటాడు. అది చూసిన కావ్య, వాళ్ళిద్దరూ బావ మరదళ్ళు, వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. అలాగే ఆ ప్రేమని గెలిపించుకొని వాళ్ళ జీవితాన్ని పండించుకున్నారు. ఆ అదృష్టం నాకు లేదు అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్తో అంటుంది. రాజ్, ఒసై, ఏం మాట్లాడుతున్నావే? నీకు అదృష్టం లేకపోవడం ఏంటి? అంటే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు దురదృష్టమా అని అనడంతో, ఏమోలేండి, అదృష్టమో దురదృష్టమో నాకు తెలుసా ఏంటి? మీకే బాగా తెలుసు. ఎందుకంటే త్వరలోనే నన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నారు కదా అని చెప్పి కావ్య మళ్ళీ విడాకుల దగ్గరికి తీసుకొస్తుంది. ఒసై ఒసై, అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఆ విడాకుల దగ్గరికి తీసుకొస్తున్నావు. ఇంకొకసారి ఆ మాట ఎత్తావంటే గొంతు నొక్కేస్తా అని చెప్పి రాజైతే ఇక కావ్య దగ్గరికి వెళ్తాడు. అన్నయ్య, నువ్వు బుజ్జితో అలా ముచ్చట్లు చెప్పితే ఇక్కడ తాతయ్య గారు అలాగే బామ్మగారు కేక్ కటింగ్ లేట్ అయిపోతుంది. తాతయ్య, మీరు కేక్ కట్ చేసి బామ్మగారికి తినిపించండి అని చెప్పడంతో ఇక వాళ్ళ తాతయ్య అందరి మధ్యలో కేకుని కట్ చేసి బామ్మగారికి తినిపిస్తుంది. అలాగే బామ్మగారు కూడా కేక్ కట్ చేసి ఇక తాతయ్య గారికి తినిపిస్తారు. అందరూ కూడా వాళ్ళిద్దరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి గట్టిగా అరిచి విష్ చేస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న ఒక ఫ్లవర్ బుకేని తీసుకొని తాతయ్య గారు ఇక బామ్మగారికి, చిట్టి, నిన్ను జీవితాంతం జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను అని అంటూ ఉంటే, బావా, నాకు సిగ్గేస్తుంది బావా, ఇంత మధ్యలో నీకు లవ్ యూ చెప్పాలంటే అని అనడంతో, చిట్టి, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఐ లవ్ యూ అని చెప్పి సీతారామయ్య అయితే ఇక ఇంద్రాదేవిని దగ్గరికి తీసుకుంటాడు. ఇక ఇంద్రాదేవి అయితే, ఏమర్రా అలాగే చూస్తున్నారు అని అంటూ ఉంటే, ఇంతలో సీతారామయ్య, రాజ్, నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? నేను నిన్ను గమనించనే లేదు. చిట్టితో మాట్లాడుతుంటే నాకేవి కనిపించవు అని అనడంతో, అవును, అచ్చం నాలాగే మా బుజ్జితో మాట్లాడితే నాకు కూడా పక్కన ఎవరున్నది కూడా అస్సలు తెలీదు అని చెప్పి ఇక కావ్య బావ కావ్య గురించి మాట్లాడుతూ ఉంటాడు. చూడు తమ్ముడన్నయ్య, తాతయ్య తన గురించి చెప్పాడు, నీ గురించి అడగలేదు. అర్థమవుతుందిగా, కాస్త పక్కకి లెగిస్తే నేను తాతయ్యకి విష్ చేస్తాను అని అంటూ ఉంటే, అన్నయ్య, ఇది తాతయ్యకి విష్ చేసేది కాదు, ఒక భర్త భార్యకి విష్ చేయాలి. అలాగే ఒక లవర్స్ ఒకరికొకరు వాళ్ళ ప్రేమని ఇచ్చి పుచ్చుకోవాలి అని అంటుంటే, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే అని రాజు ఇక పైకి చూస్తుంటే, అన్నయ్య, ఆ డైలాగు నీదే అన్నయ్య, నువ్వు చెప్పిందే అని చెప్పి ఇక కావ్య బావ రాజ్ చెప్పిన డైలాగ్ని రాజ్కే వేస్తాడు. రాజ్ అయితే, వీడికి చాలా ఎక్కువైంది, వీడికి చెప్తా వీడు అందరి దగ్గర మంచితనం అనే ముసుగేసుకొని నా కళావతిని నా నుంచి దూరం చేసి గ్రద్దలాగా తన్నుకెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. నేనెందుకు ఊరుకుంటాను, అస్సలు ఊరుకోను అని చెప్పి రాజ్ అయితే ఉరుమురిమి ఇక కావ్య బావ వైపు చూస్తాడు. ఇంతలో సీతారామయ్య, రాజ్, ఏంటి ఆఫీస్లో మీటింగ్ అని అంత హడావుడిగా వెళ్ళిపోయావు, కానీ ఇక్కడికి వచ్చావంటే నువ్వు ఖచ్చితంగా మన కావ్యకి నీ ప్రేమని చెప్పడానికే కదా అని అడగడంతో పక్కనే ఉన్న ఇంద్రాదేవి అయితే, అవును బావా, చూస్తుంటే అర్థం కావట్లేదా, ఆఫీస్లో ఎన్ని పనులున్నా సరే వాటన్నింటినీ పక్కన పెట్టి రాజ్ మన మనవరాలి కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాడు. ఏంట్రా ఇక్కడి దాకా వచ్చి ఇంకా ఆలోచిస్తావు? చూసావుగా మీ తాతయ్య గారు ఎంతమంది ఉన్నా సరే కాస్త కూడా సిగ్గుపడకుండా ఎంత ధైర్యంగా ఆయన మనసులో ఉన్న ప్రేమని నాకు చెప్పారో, మరి నువ్వెందుకు సిగ్గుపడతావు చెప్పరా? మీరు ఈ కాలం నాటి పిల్లలు, ఆ కాలం నాటి వాళ్ళు కాదు. త్వరగా కావ్యకి నువ్వు ప్రపోజల్ చేస్తే చూడాలని ఉంది అని చెప్పి ఇందిరాదేవి అలాగే సీతారామయ్య ఇద్దరు కూడా రాజ్ని అంటుంటారు. ఇక రాజ్ నవ్వుకుంటూ అక్కడే ఉన్న ఒక ఫ్లవర్ బుకేని తీసి కావ్య చేతికి ఇస్తాడు. కావ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, సార్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే రోజు మీకు ఆవిడ ఎంత ఇష్టమో మీరు చెప్పాలి అని గట్టిగా అరవడంతో, కళావతి నా భార్యగా నా ఇంట్లో అడుగుపెట్టిన రోజు తనంటే నాకు ఇష్టం లేదు, తన మొహం చూడాలంటే కూడా అసహ్యంగా ఉండేది, తన మాట వినిపిస్తే
అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనిపించేది. కానీ కానీ ఆ కళావతి ఈరోజు నా మనసులో స్థానం సంపాదించుకుంది. తాను లేకపోతే ఈ రాజు లేడు. తాను తన మాట వినకపోతే ఈ రాజు ఉండలేడు. అంతలాగా ఈ కళావతిని ఈ రాజ్ ఇష్టపడుతున్నాడు. తనని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని చెప్పి రాజ్ మనసులో ఉన్న ప్రేమని అందరికీ కూడా తెలిసేలాగా, కావ్యకి వినిపించేలాగా గట్టిగా మైక్లో అరుస్తాడు. అది విన్న కావ్య చాలా ఎమోషనల్గా అక్కడే ఉన్న ఒక ఫ్లవర్ని తీసుకొని రాజ్కి ఇచ్చి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే, ఐ లవ్ యూ అండి. ఈ జన్మలోనే కాదు, జన్మలకి కూడా మీరే నాకు భర్తగా రావాలి అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ని హక్ చేసుకుంటుంది. అలాగే రాజ్ కూడా ఎమోషనల్గా కావ్యని హక్ చేసుకుంటాడు. ఆ కొద్దిసేపటి తర్వాత ఇక కావ్యతో రాజ్ అయితే, చూడు, ఇదంతా కూడా ఉత్తుత్తినే, తూచ్ తాతయ్య నానమ్మల కోసం నేను జస్ట్ యాక్ట్ చేశాను అంతే. నువ్వు ఇదంతా నిజం అనుకుని ఓ తెగ ఫీల్ అయిపోకు. నువ్వు త్వరలోనే మీ ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి రాజ్ అయితే కావ్య చెవులో చెప్తుంటాడు. కావ్య అయితే ఆ మాటలకి, అసలు మిమ్మల్ని ఎంత చేసినా సరే ఇంకా మీకు బుద్ధి రాలేదు, చెప్తా మీ పని, ఇంటికి వెళ్ళాక చెప్తా అని చెప్పి కావ్య తన మనసులో అనుకుని, మీరు కూడా ఎక్కడ మీ మనసు మార్చుకొని మళ్ళీ నన్ను భార్యగా అంగీకరిస్తారేమో అని కాస్త టెన్షన్ పడుతున్నాను. మీరేమీ అనుకోవట్లేదు కదా? అనుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ ఫారెన్ నుంచి వచ్చిన మా బావ ఫీల్ అవుతాడు అని చెప్పి కావ్య అయితే రాజ్తో అంటుంది. ఆ మాట విన్న రాజ్కైతే చాలా కోపం వస్తుంది. ఇక ఇదంతా చూసిన శ్వేత తనలో తను నవ్వుకుంటుంది. ఇంతలో ఆఫీస్ నుంచి కళ్యాణ్ అయితే రాజ్కి ఫోన్ చేస్తాడు. అన్నయ్య, ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావన్నయ్య? అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంతో, సరే తాతయ్య, నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, కళావతి ఇప్పుడైనా ఆఫీస్కి వస్తావా అని అనడంతో ఇక కావ్య నవ్వుకుంటూ రాజ్తో ఆఫీస్కి బయలుదేరుతుంది. ఆఫీస్లో మీటింగ్లో అటెండ్ అయ్యి అన్నీ మాట్లాడుతూ ఉండగా ఇంకా కావ్య అయితే అలానే రాజ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. రాజ్ మాట్లాడుతుంటాడే కానీ కావ్యని గమనిస్తూ ఉంటాడు. ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత కావ్య ఇక బయలుదేరుతుంది. అలాగే రాజ్ క్యాబిన్లో కూర్చుని పదే తనని కావ్య చూస్తున్న దృశ్యమే గుర్తొస్తూ ఉంటుంది. అలాగే కావ్యకి తను ప్రపోజల్ చేసింది, అలాగే కావ్య తనకి ఫ్లవర్ ఇచ్చి హక్ చేసుకున్నది అదే గుర్తొస్తుంటుంది. ఇంతలో శ్వేత రాజ్ని చూసి రాజ్ అని అనడంతో వెంటనే రాజ్ కావ్య అని అంటాడు. కావ్య అనడంతో ఒక్కసారిగా శ్వేత నవ్వుతూ, ఎందుకు రాజ్, ఎందుకు, ఏం సాధిద్దామని ఇలా చేస్తున్నావు? నీకు కావ్య మీద చాలా ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. తన మీద పగ ప్రతీకారం అంటూ ఏదో చెయ్యాలని తన చుట్టూని తిరుగుతున్నావు. కోపంగా కాదు, నిదానంగా ఆలోచించు. కావ్యని నువ్వు ప్రేమిస్తున్నావా లేదో నీకే అర్థమవుతుంది. నువ్వు అనవసరంగా ఇట్లాంటివన్నీ చేసి నిన్ను అన్ని విధాలుగా అర్థం చేసుకొని ప్రేమించే ఒక అమ్మాయిని వదులుకుంటున్నావేమో అని నాకు అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు రాజ్ అని చెప్పి ఇంకా శ్వేత అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్వేత వెళ్ళిన తర్వాత రాజ్కి పదే శ్వేత అన్న మాటలే గుర్తొస్తుంటాయి. ఇంతలో రాజ్ మనసులో నుంచి తన అంతరాత్మ బయటకొచ్చి, ఏరా, ఇంకెన్ని రోజులురా నాకు ఈ వనవాసం, ఇంకా నీ మనసు మారలేదా? లోపల నీకు కళావతి అంటే ఇష్టమే, కాకపోతే అనవసరంగా మన భార్యని దూరం పెట్టి నన్ను ఉపవాసం ఉంచుతున్నావు అని అంటుంటే, రేయ్, నువ్వెందుకు వచ్చావురా బయటికి? అయినా నేనేమి కావ్యని ఇష్టపడట్లేదు, తనతో విడిపోవాలి అనుకుంటున్నాను, తనకి విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను. మధ్యలో ఇలా అందరూ మాట్లాడిన మాటలు వింటే నా మనసు మారిపోతుంది అనుకుంటున్నారా ఏంటి అని అనడంతో ఇక రాజ్ అంతరాత్మైతే, రేయ్, నువ్వు తేడాగా ఆలోచిస్తున్నావు. ఒక్కసారి శ్వేత చెప్పింది కూడా విను. శ్వేత చెప్పినట్లు నువ్వు నిజంగానే కళావతిని వదిలేయాలనుకుంటున్నావా? మరి వదిలేయాలి అనుకుంటే కళావతి ఎవరితో తిరిగితే నీకెందుకురా? తను నీ నుంచి నీతో సంతోషంగా ఉండదనే కదా తనని దూరం పెట్టాలి అనుకుంటున్నావు. మరి మళ్ళీ తను సంతోషంగా ఉండడానికి తన దారి తను చూసుకుంటున్నప్పుడు నీకేంట్రా మధ్యలో తెగ రెచ్చిపోతున్నావు? వాళ్ళ బావతో ఉంటే నీకేంటి,
ఎవరితో ఉంటే నీకేంటి? అయినా అంత ఇష్టం లేనడివి ఎందుకురా ఇందాక హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పి ఫ్లవర్ బుకే ఇచ్చావు? అక్కడే ఆ ఫ్లవర్ బుకేని పడేసి ఆఫీస్కి వచ్చేయాల్సి ఉంది కదా. నిన్ను ఎవరు చెప్పమన్నారు అని అడగడంతో అది తాతయ్య కోసం చెప్పాను అని చెప్పి ఇక అతనైతే రాజైతే తన అంతరాత్మతో మాట్లాడతాడు. ఇక తన అంతరాత్మ అయితే తాతయ్య కోసం చెప్పావు సరే, మరి కళావతి ఫ్లవర్ ఇస్తే అంత ఎమోషనల్ అయ్యి హగ్ ఎందుకు చేసుకున్నావురా చెప్పు అని అడగడంతో అది కావ్య చూసినాక కొంచెం ఎమోషనల్ అయ్యి మళ్ళీ ఎలాగో విడిపోతున్నాం కదా అని చెప్పి రాజ్ తడబడుతుంటే, ఎల్లరా నువ్వు తడబడద్దు, నీ మాటలే అర్థమవుతున్నాయి. నువ్వు కళావతిని ప్రేమిస్తున్నావని నాకు తెలుస్తుందిరా. నీలో ఉన్నోడిని నేను చెప్తున్నాను. నువ్వు కావ్యని ప్రేమిస్తున్నావు. ఎందుకురా కావ్యని దూరం చేసి నన్ను పస్తులుంచుతున్నావు? నేనేం పాపం చేశానురా? అసలు నా మీద ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నావు అని అంటుంటే, నోరు మూసుకో, షటప్ అని చెప్పి రాజ్ గట్టిగా అరిచి ఇక ఒక బుక్కుని తన అంతరాత్మ మీదకి విసురుతాడు. వెంటనే అంతరాత్మ మాయమైపోతుంది. ఇక రాజైతే ఏంటి నిజంగా శ్వేత చెప్పినట్లు అలాగే వీడు చెప్పినట్టు కళావతిని నేను ప్రేమిస్తున్నానా? అందుకేనా కళావతి వాళ్ళ బావతో ఉంటే నాకింత కోపం వస్తుంది అని చెప్పి రాజైతే ఇంకా ఆలోచించడం మొదలు పెడతాడు. రానున్న ఎపిసోడ్స్లో రాజు మనసు మారి మళ్ళీ కావ్యకి దగ్గరవుతాడా? ఇంతలోనే రుద్రాని ధాన్యలక్ష్మి కలిసి కావ్య మీద ఎటువంటి నిందలు వేస్తారు? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కావ్యని వాళ్ళ బావ కాఫీ షాప్